ఇంట్లో ఏ వస్తువు కొన్నా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు అలవాటు. సెలబ్రేషన్ అంటే ఏం లేదండి, ముందే పొద్దున్నే పూజ చేసుకుంటాను, అలాగే బొట్టు పెట్టుకుంటాము. తీసుకొచ్చిన వస్తువు కూడా బొట్టు పెట్టి మర్యాదగా మా ఇంటికి ఆహ్వానిస్తామన్నమాట. గత 3 రోజుల నుండి మిమ్మల్ని ఊరిస్తున్నాను కదండి, నేను ఒక వస్తువు తెచ్చుకున్నాను, మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టము అది ఇది అని. సో అదేంటో కాదండి, గ్యాస్ స్టవ్ అండి. అది కూడా 4 పొయ్యిల గ్యాస్ స్టవ్. మా ఇంట్లో పాతది నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తనకి ఇస్తే అది కూడా సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నామండి. దాన్ని మేము ఇన్ని ఇయర్స్ నడిపించాము. దగ్గర దగ్గర 8 ఇయర్స్ కంప్లీట్ అయిందనుకోండి. ఇంకా ఎవరైతే గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తానని కూడా, బట్ ఎవరు దాంట్లో అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదండి. సాడ్గా అనిపించింది, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నేను ఇవ్వను అనుకున్నారా ఏంటి అనిపించింది. ఖచ్చితంగా ఇద్దామనే డిసైడ్ అయ్యాను కాబట్టి అలా పెట్టానండి ఆ షార్ట్ వీడియో. ఆఖరి శ్రావణ శుక్రవారం మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అండి. ఎందుకంటే మనం పొయ్యిని లక్ష్మీదేవితో కూడా భావిస్తాం కాబట్టి మన ఇంట్లో మన హిందూ సంప్రదాయాల్లో మనం ఎంత బాగా చూసుకుంటాం అనేది మనకు తెలుసు కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. గురువారం తీసుకొచ్చాము కానీ శుక్రవారము పూజ చేసుకొని స్టార్ట్ చేశాను అనమాట. నేను ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను గ్యాస్ అంతా, తర్వాత ఇక బొట్లో పెట్టుకొని నా గ్యాస్ పొయ్యి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది నా గ్యాస్ పొయ్యి. చాలా మంది అనుకుంటుంటారు గ్లాస్ది తీసుకోకుండా ఇలా స్టీల్ది తీసుకుంది ఏంటి అనేది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ నాకు తెలుసు కాబట్టి కొన్ని ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే స్టీల్దే బెటర్ అనిపించిందండి నాకు. నేను లైవ్ పెడితే లైవ్లో షార్ట్ వీడియోస్లో అక్క క్లూ అని చాలా రకాల క్లూస్ అడిగి మరి రైట్ ఆన్సర్ అయితే గెస్ట్ చేసిందండి రవీనా అని నా సబ్స్క్రైబర్. సో చోటు నీకు గిఫ్ట్ కన్ఫర్మ్ అండ్ నా స్టవ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.